చిట్యాల మండలం పిట్టంపల్లి శివార్లో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్లోని బ్లాక్ 2లో రియాక్టర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ముషం లక్ష్మణ్ కుమార్, మరకంటి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెలిమినేడు గ్రామస్తులు నోష్ ఫార్మా ల్యాబ్ ముందు ధర్నాకు దిగారు. కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా చర్యలు లేవు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరుగుతున్నాయి. కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారు. గాయపడిన కార్మికులకు సరైన న్యాయం చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మేము సంఘటన స్థలానికి చేరుకున్నాము. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాము. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాము. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామన్నారు. నేడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి నోచ్ ల్యాబ్లో ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క హృదయ విదారకరమైనటువంటి సంఘటనని ఈ యొక్క కంపెనీ యాజమాన్యం కప్పిపుడ్చే విధంగా మరి ఏమైందని మేము వచ్చి అడిగితే ఏం లేదు, చాలా చిన్న సంఘటన అని చెప్తా ఉన్నారు. ఇందులో తోటి ఎంప్లాయీస్ మాత్రం చాలా ఛిద్రంగా, వాళ్ళ శరీరాలు కూడా చాలా ఛిద్రంగా తయారైనాయని చెప్తా ఉన్నారు. మరి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అని అంటే ఆయన చంద్రశేఖర్ రెడ్డి అడిగితే నాకు తెలియదు అని అంటాడు, మరి బాబిరెడ్డి అడిగితే నాకు తెలియదు అంటాడు. మరి అసలు ఈ నోచ్ కంపెనీలో ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అని మేము గతంలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో వెలిమినేడుకు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటి మీద కూడా మేము పీసీబీకి చాలాసార్లు కంప్లైంట్ చేసినాం. గత 3 నెలల క్రితం కూడా మేము పీసీబీకి వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది, మేము కూడా మేము వస్తున్నాం చూస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి కంపెనీలో సేఫ్టీ ఉందా అని చెప్పి రేపు పొద్దుగాల చూపించాలి. అలాగే ఈ యొక్క బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్కి, వెంకటేశ్వర్లకి తక్షణ సాయం కింద వాళ్లకు నష్టపరిహారం కల్పించాలని చెప్తా ఉన్నాం. కానీ మాట్లాడడానికి ఏ యాజమాన్యం కూడా ముందు రావట్లేదు. కానీ ఏం చేసిరంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందులు పెట్టుకొని మరి మమ్మల్ని లోపలికి కూడా రానియకుండా ఆ యొక్క ప్రాంతాన్ని కూడా చూడకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇది దౌర్జన్యకాండ చేస్తా ఉన్నది ఈ నోచ్ కంపెనీ. కాబట్టి దీని మీద తక్షణమే పీసీబీ వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కంపెనీ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు వచ్చి పీసీబీ వాళ్ళు వచ్చి పర్యవేక్షించాలి. ఇక్కడ జరుగుతున్నది ఏందని చెప్పి వాళ్ళు సుమారు 5:30 ప్రాంతంలో ఇద్దరు కార్మికులకి రియాక్టర్ పేలడం వల్ల తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో పాల్గొవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కుమార్ అనే ఇద్దరు కార్మికులకి తమ యొక్క శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి తీవ్ర ప్రాణ నష్టాలతో ఆసుపత్రిలో ఉండడం జరిగింది. ఈ యొక్క నోచ్ ల్యాబ్ గతంలో చాలా సందర్భాలలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్ల గతంలో చాలా మంది కార్మికులు మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ అనేక సందర్భాలలో ఈ ఫ్యాక్టరీని చాలాసార్లు హెచ్చరించినా కానీ వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ పీసీబీ పొల్యూషన్స్ కంట్రోల్ వాళ్ళకి చాలాసార్లు మేము కంప్లైంట్ చేసినా కానీ ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ మెజర్మెంట్స్ కానీ ఎలాంటి సేఫ్టీ పాటించకపోవడం వల్ల చాలా మంది కార్మికులకి తమ యొక్క ప్రాణాలతో పాటు శరీర భాగాలకి, చేతులకి, కాళ్ళకి కాల్పోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క నోచ్ ల్యాబ్ ఫ్యాక్టరీ వారి యొక్క ప్రజల ఒక పని గంటలను తమ యొక్క శ్రమాన్ని దోసుకోవడంతో పాటు పని ఒత్తిడికి గురి చేయడం వల్ల ఆ యొక్క రియాక్టర్లు పేలిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు ముందు జాగ్రత్తగా చాలా మంది పోలీసులతో, ఆర్మీ బెటాలియన్ తో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తాం, ఈ యొక్క నోచ్ ల్యాబ్ ఫ్యాక్టరీని కార్మికులకు పూర్తి ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా పరిహారం ప్రకటించకపోతే మేము ఈ చుట్టుపక్కల గ్రామాలతో పిట్టంపల్లి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీకి సంబంధించి నోస్ ఫార్మసీ కంపెనీ ఉన్నది. దానిలో ఈరోజు సాయంత్రం 5:30 అవర్స్లో ఇద్దరు ప్రొడక్ట్ మేనేజర్లు వర్క్ చేస్తుండగా సడన్గా రియాక్టర్ నుంచి ఫ్లేమ్ వచ్చేసి వాళ్ళకి చెస్ట్కి, ఫేస్కి ఇంజరీస్ అయినాయి. వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు కోయలగూడెంకి సంబంధించిన వ్యక్తి లక్ష్మణ్ రావు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మరొక వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, ఇద్దరు కూడా బర్నింగ్ అయ్యారు. వాళ్ళని ఇమీడియట్లీ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానిపైన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కట్టేసి దర్యాప్తు చేస్తుంది.
ప్రొడక్షన్ అంటే అక్కడ సేపు మొత్తం ఉన్నాయి, ఎక్విప్మెంట్, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విష్ కూడా ఉన్నాయి. ఫర్దర్ ఇప్పుడు ఫైర్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఫర్దర్ కూడా యాక్షన్ ఉంటుంది. అంత ముందు కూడా జరిగి ఉండొచ్చు. ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం ఎక్కడ బ్లాస్ట్ కాలే, కానీ ఫ్లేమ్ అనేది సడన్ గా వచ్చేసింది. ఆ 29 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అది బాయిల్ అవుతున్న క్రమంలో సడన్ గా ఫ్లేమ్ అనేది వచ్చింది. ఎంతమంది పనిచేస్తారు సార్ ఆ బ్లాక్ లో? ఆ బ్లాక్ లో కింద 3 మెంబర్స్ ఉన్నారు, పైన 2 మెంబర్స్ ఉన్నారు, మొత్తం 5 మెంబర్స్ వర్క్ చేస్తారు. కింద వాళ్ళకి ఏం కాలే, పైన ఇద్దరు కూడా బర్నింగ్ అయింది.